మన పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లేదా ఒక సాధారణ చట్టాన్ని పాస్ చేయడానికి లోక్సభలో 272 సీటు మెజారిటీ ఉంటే సరిపోతుంది. కానీ దేశ భవిష్యత్తుని, మన రాజ్యాంగ మూల రూపురేఖల్ని మార్చగలిగే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ 272 సీటు సాధారణ మెజారిటీ మాత్రం సరిపోదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం లోక్సభలో కనీసం 2/3 అంటే సరిగ్గా 360 సీటు అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఈ 360 అనే సంఖ్య కేవలం ఒక ఎంపీల సంఖ్య మాత్రమే కాదు, ఇది దేశ రాజకీయ వ్యవస్థను శాసించే ఒక మ్యాజిక్ ఫిగర్ లాంటిది. ఈ 360 మార్కును చేరుకోవడానికి ఎన్నికలలో గెలవడం ఒకటే మార్గం కాదు, దాని వెనుక నడుస్తున్న మాస్టర్ ప్లాన్ వేరే. ఆపరేషన్ 360 1985లో ఎంపీల గుర్రపు వ్యాపారాన్ని అడ్డుకోవడానికి తెచ్చిన పార్టీ ఫిర్యాదుల నిరోధక చట్టంలో పారాగ్రాఫ్ 4 ఉద్దేశించి దానిలో లొసుగులు ఇక్కడ ప్రధాన ఆయుధంగా వాడుకుంటున్నారు. ఒక పార్టీకి చెందిన ఎంపీలు 2/3 మంది వేరుపడి మరో పార్టీలో విలీనమైతే వారిపై ఎలాంటి అర్హత వేట పడనే పడదు. బెంగాల్ ఎన్నికల అనంతరము టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు వార్తలు, మహారాష్ట్రలో శివసేన ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గాల్లో కలవడము, పంజాబ్లో ఎంపీల అడుగులు, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. రాజ్యాంగ సవరణలకు అవసరమైన 360 మార్కును చేరుకోవడానికి వ్యూహాత్మకంగా వేసిన రాజకీయ అడుగులు. ఇప్పుడు మనం అసలు పాయింట్ లోకి వద్దాం. ఇవాళ మనం మాట్లాడుకునేది ఒక సంచలనాత్మకమైన రాజ్యాంగ విశ్లేషణ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని ఖచ్చితంగా చూడండి. ఢిల్లీ రాజకీయాల నుంచి రాష్ట్ర అసెంబ్లీల వరకు ఈ రోజు మన దేశంలో పార్లమెంట్ సూత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ సంఖ్యని ఎలా పెంచుకోవడానికి రాజ్యాంగంలో చట్టాలని ఆయుధాలుగా ఎలా ఉపయోగిస్తున్నారనేది డీకోడ్ చేయడానికి మనం ఇవాళ మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు మనం మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది సాధారణ పౌరులు అనుకునేది ఏంటంటే, ఒక పార్టీ ఎన్నికలలో మెజారిటీ సీట్ గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసే అత్యంత రాజ్యాంగబద్ధంగానే నడుస్తుందని. కానీ అసలైన రాజకీయ వ్యూహాలు ఎన్నికల లెక్కింపులు పూర్తయ్యాక పార్లమెంట్ హాళ్లలో షురూ అయిపోతాయి. మన రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు, దేశంలో అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు లేదా సమాజంలో గొప్ప మార్పులు తేవాల్సినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంట్కి ఇచ్చారు. కానీ దానికి ఒక కఠినమైన షరతు పెట్టారు, అదే ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ 368 ప్రకారం దేశంలో సాధారణ చట్టాలు మార్చడానికి లేదా కొత్త బిల్లులు తేవడానికి ఓటింగ్ చేసే సమయంలో హాజరైన వారిలో 50% మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. కానీ దేశ నియోజకవర్గ సరిహద్దుల్ని మార్చే డీలిమిటేషన్ తెచ్చినా, రిజర్వేషన్ శాతం మార్చాలన్నా లేదా రాజ్యాంగంలో మూల చట్టాలలో మార్పులు తేవాలన్నా పార్లమెంట్లో లోక్సభలోని మొత్తం 545 స్థానాలలో కనీసం 2/3 మెజారిటీ ఉండాలి. అంటే లోక్సభలో కనీసం 360 మంది ఎంపీల మద్దతు, రాజ్యసభలో కనీసం 164 మంది ఎంపీల మద్దతు లభిస్తేనే ఆ రాజ్యాంగ సవరణ సాధ్యమవుతుంది. ఇక్కడే అసలైన రాజకీయ డ్రామా మొదలవుతుంది. ఎన్నికలలో ప్రజల తీర్పు ద్వారా ఏ ఒక్క కూటమికి లేదా పార్టీకి సొంతంగా 360 సీట్లు రానప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ ఎలా దక్కించుకోవాలి, ఇతర ప్రాంతీయ పార్టీలను ఎలా దారిలోకి తీసుకొని రావాలి, దానికోసం అమలు చేసే ప్లేబుక్ పేరే ఆపరేషన్ 360. ఈ ఆపరేషన్ 360 ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి అంటే మనం 1985 నాటి చారిత్రాత్మక చట్టాన్ని చూడాల్సిందే. అదే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ కింద తెచ్చిన పార్టీ ఫిర్యాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. ఒకప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం ఒక పార్టీ నుండి మధ్యాహ్నం ఇంకో పార్టీలోకి మారి రాత్రికి మరో పార్టీ మద్దతు ఇచ్చే ఆయారాం గయారాం సంస్కృతి దేశాన్ని ఊపేసింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ఎంపీల గుర్రపు వ్యవహారాన్ని, హార్స్ ట్రేడింగ్ ఆపడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ఎంపీ లేదా ఎమ్మెల్యే తన సొంత పార్టీ విజన్ ఉల్లంఘించినా లేదా గెలిచిన పార్టీ రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరినా సభ స్పీకర్ లేదా చైర్మన్ వారి సభ్యతపై అనర్హత వేటు వేస్తారు, అంటే డిస్క్వాలిఫికేషన్ చేసేస్తారు. కానీ ఈ చట్టంలో ఉన్న ఒకే ఒక లుసుగుని లేదా ఎస్కేప్ రూట్ ను చట్టసభ సభ్యులు తెలివిగా వదిలిపెట్టరు కదా. అదే ఈ చట్టంలో పారా 4 మర్జ్ క్లాస్. ఈ పారా 4 ఏం చెబుతుందో తెలుసా? ఒకవేళ ఒక పార్టీకి చెందిన ఎంపీలలో లేదా ఎమ్మెల్యేలలో 2/3 ఒకేసారి తమ పార్టీ వర్గం నుంచి విడిపోయి వేరే రాజకీయ పార్టీలో విలీనం అవుతున్నామని ప్రకటించిన, కొత్త వర్గం ఏర్పడి కూటమిలో కలిసిన వారిపై ఎలాంటి అనర్హత, ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ వేటు పడదు. వారి ఎంపీ పదవులు సురక్షితంగా ఉంటాయి. చూసారా ఎంత పెద్ద లూప్ హోల్ ఉందో? ఒక ఎంపీ వేరే పార్టీకి మారితే అది డిస్క్వాలిఫికేషన్ మరియు అవినీతి అవుతుంది. అదే పార్టీలో 67% మంది ఎంపీలు
గుంపుగా ఒకేసారి విడిపోతే దానికి చట్టబద్ధమైన విలీనము అని పవిత్రమైన ముసుగు తొడిగేశారు. మరి ఈ పారా4 లుసుగును ఇప్పుడు తెర వెనక నడిచే ఆపరేషన్ 360కి ప్రధాన ఆయుధంగా వాడుకుంటున్నారా? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గత కొన్ని నెలలుగా జరిగిన రాజకీయ పరిణామాలు ఒక్కసారి గమనించండి. మహారాష్ట్రలో శివసేన, యూబీటీ నుంచి ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ వర్గం 2/3 మెజారిటీతో బయటికి వచ్చి విలీన ముసుగులో అధికారంలోకి రావడం. వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మధ్య ఏర్పడిన విభేదాలు మరియు లీకేజీలు, పంజాబ్ మరియు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చుట్టూ తిరుగుతున్న ఊహాగానాలు, ఇవన్నీ కేవలం స్థానిక నాయకుల మధ్య ఉన్న ఈగో గొడవల్లో జరిగింది అనుకుంటే మన పొరపాటే. ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో రాజ్యాంగ సవరణలకు అవసరమైన ఆ 360 మార్కును సాధించడానికి వేస్తున్న వ్యూహాత్మకత అడుగులు మాత్రమే. ఒక ప్రాంతీయ పార్టీని దెబ్బతీయాలంటే ఆ పార్టీలో మొత్తం ఎంపీల సభ్యుల్ని లెక్కించడము, అందులో 2/3 మందిని గుర్తించడము, వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి తేవడము లేదా ఆఫర్లు చూపించడము, చివరికి పార్టీ 4 కింద ఒక దెబ్బతో వారిని వేరు చేసి తమ ఖాతాలో వేసుకోవడము. మరి ఈ ఆపరేషన్ 360 సక్సెస్ అయ్యి పార్లమెంట్ లో ఆ 360 సీట్లు సాధిస్తే రాబోయే రోజుల్లో దేశంలో జరగబోయే అతిపెద్ద రాజ్యాంగ మార్పులేంటి? నియోజకవర్గ పునర్విభజన, డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది భారత రాష్ట్రాలకు జరగబోయే రాజకీయ అన్యాయం ఏమిటి? డీలిమిటేషన్ బాంబు మరియు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య రాబోయే రాజకీయ మార్పుల గురించి లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. అసలు ప్రభుత్వం ఈ 360 సీటు కోసం ఎందుకు అంతగా ప్రయత్నిస్తుంది? దీని అసలు కారణం రాబోయే రోజుల్లో జరగాల్సిన డీలిమిటేషన్ అంటే నియోజకవర్గ పునర్విభజన. 1976లో ఇందిరాగాంధీ, 2001లో అటల్ బిహారీ వాజ్పేయి జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో లోక్సభ సీటు సంఖ్యను 543 దగ్గరే సీజ్ చేసేశారు. కానీ ఇప్పుడు జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచితే జరిగే పరిణామాలు దారుణంగా ఉన్నాయి. హిందీ బెల్ట్ లేదా ఉత్తరాది రాష్ట్రాల సీట్ సంఖ్య 207 నుండి ఒక్కసారిగా 311కి పెరిగిపోతుంది. అంటే ఏకంగా 104 సీట్ల భారీ పెంపు. మరోవైపు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అంతా కలిపి ఉన్న దక్షిణాది రాష్ట్రాల సీట్ సంఖ్య 132 నుండి కేవలం 198కి మాత్రమే పెరుగుతుంది. దీనివల్ల దక్షిణాది కంటే ఉత్తరాదికి ఏకంగా 113 సీటు పై చేయి లభిస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో దక్షిణాదిలో ఒక సీటు గెలవకపోయినా కేవలం ఉత్తరాది ప్రజాబలంతోనే కేంద్రంలో ఏకపక్షపాతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఏర్పడుతుంది. జనాభాను నియంత్రించి దేశాభివృద్ధికి సహకరించినందుకు దక్షిణాదికి రాజకీయంగా శిక్ష పడుతుందనే తీవ్ర ఆందోళనలు ఇక్కడ మొదలవుతున్నాయి. ఇప్పటిదాకా పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణలు చేయడానికి అవసరమైన ఆ 360 సీట్ మ్యాజిక్ ఫిగర్ ఏంటి? ఆ సంఖ్యను సాధించడానికి 10వ షెడ్యూల్లోని పారా4 విలీన లొసుగును అధికార పార్టీలు ఆయుధంగా ఎలా వాడుకుంటున్నారనేది క్లియర్ గా చూసాం. ఇప్పుడు అసలు కేంద్ర స్థాయిలో ఏ ప్రభుత్వానికైనా ఆ 360 సీటు 2/3 మెజారిటీ ఎందుకంత అత్యవసరము? ఆ నెంబర్తో రాజ్యాంగాన్ని సవరించే తేబోయే అతిపెద్ద రాజకీయ మార్పు ఏంటి? దానివల్ల మన దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అత్యంత ఆధారాలతో సహా డీకోడ్ చేయబోతున్నాం. దీని వెనుక ఉన్న అసలైన మాస్టర్ ప్లాన్ పేరే డీలిమిటేషన్ లేదా నియోజకవర్గ పునర్విభజన. ఈ డీలిమిటేషన్ అనే పదం వినడానికి ఏదో సాధారణ పరిపాలన ప్రక్రియ అనిపించవచ్చు. కానీ రాబోయే 5 ఏళ్లలో భారత ప్రజాస్వామ్య రూపురేఖల్ని, ఉత్తరాది మరియు దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ సమతుల్యతను శాశ్వతంగా మార్చగలిగే శక్తి ఈ ఒక్క నిర్ణయానికి మాత్రమే ఉంది. అసలు ఈ డీలిమిటేషన్ కథ ఏంటో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మన దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కలు సెన్సెస్ ఆధారంగా పార్లమెంట్ లోక్సభ సీటు సంఖ్యను, నియోజకవర్గాల సరిహద్దులను సవరించాలి. అంటే ఏ ప్రాంతంలో జనాభా పెరిగితే అక్కడ ఎంపీ సీట్లు పెరగాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద చారిత్రాత్మక చిక్కు పడింది. 1970లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారాన్ని తీవ్రంగా చేపట్టింది. ఆ పిలుపును అందుకొని మన దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఎడ్యుకేషన్ ని పెంచి ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచి జనాభా పెరుగుదలను విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. కానీ అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి హిందీ బెల్ట్ రాష్ట్రాల జనాభా నియంత్రణ సరిగ్గా అమలు కాక జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, కేవలం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీటు పెంచుకుంటూ పోతే ఏమవుతుందనేది. జనాభాను అదుపు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీటు తగ్గిపోతాయి, జనాభా పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీటు పెరిగిపోతాయి. అంటే దేశ ప్రయోజనాల కోసం చట్టాన్ని గౌరవించినందుకు దక్షిణాదికి శిక్ష పడుతుంది. ఈ అన్యాయాన్ని గ్రహించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1976లో 62వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సీటు సంఖ్యను 543 దగ్గరే నిలిపేస్తూ ఫ్రీజ్ చేస్తూ 2001 వరకు లాక్ చేశారు. ఆ తర్వాత 2001లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు 84వ రాజ్యాంగ సవరణ తెచ్చి సీటు సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు
అంటే 2026 వరకు సీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోయింది. ఇప్పుడు లోక్సభ స్థానాలు పునర్విభజన చేయాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు గనక ప్రభుత్వం వద్ద పార్లమెంట్ లో 360 సీట్లు 2/3 మెజారిటీ ఉంటే వారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 82ను సవరించి కేవలం జనాభా ప్రాతిపదికన లోక్సభ సీటు సంఖ్య పెంచితే 543 నుండి 850 సీటుకు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ సీటు సంఖ్య 850కి పెరిగితే మన దేశ రాజకీయ పట్టం ఎలా మారిపోతుందో తెలుసా? ఈ గణాంకాలు వింటే ఎవ్వరికైనా ఒళ్ళు గగ్గుర పుట్టేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాది ప్రధాన హిందీ బెల్ట్ రాష్ట్రాలకు కలిసి లోక్సభ సీట్లు 207 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఆ సీటు సంఖ్య ఒక్కసారిగా 311కి పెరిగిపోతుంది. అంటే ఏకంగా 104 సీట్ల భారీ పెంపు. మరి దక్షిణాది పరిస్థితి ఏంటి? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ఈ 5 రాష్ట్రాలు కలిపి ప్రస్తుతం ఉన్న సీట్లు 132. జనాభా ప్రాతిపదికన పెంచితే ఇవన్నీ కలిసి పెరిగేది కేవలం 192 సీటుకి మాత్రమే. దీని అర్థం ఏంటో తెలుసా? డీలిమిటేషన్ ముసుగు మరుసటి క్షణం దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది హిందీ బెల్ట్ కి ఏకంగా 113 సీట్లు స్పష్టమైన పైచేయి లభిస్తుంది. ఒక్కసారి ఊహించండి, పార్లమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 460 సీట్లు కావాలనుకుంటే కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కేంద్రంలో ఏకపక్షంగా అధికారాన్ని చేపడుతుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లేదా కేరళ ప్రజలు ఎవరికి ఓటేశారు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు అనే దానితో కేంద్ర ప్రభుత్వానికి రూపాయి పని లేకుండా పోతుంది. దక్షిణాదిలో ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు గెలవకపోయినా సరే కేవలం ఉత్తరాది జనాభా ప్రజాబలంతోనే దేశాన్ని ఏలేయొచ్చు. ఇది కేవలం సీటు పెంపు కాదు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని, మన ఓటు విలువని, మన ప్రశ్నించే గొంతును ఢిల్లీ పీఠం ముందు పూర్తిగా మోకరిల్లేలా చేసే ఒక వ్యూహాత్మకత అడుగు. మన దేశంలో అత్యధిక పన్నులు కడుతున్నాం, దేశ ఆర్థిక రంగాన్ని నడిపిస్తున్నాం, కానీ రాజకీయ నిర్ణయాధికారంలో మాత్రం మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. జనాభా నియంత్రణ పాటించిన దేశాభివృద్ధికి బాటలు వేసినందుకు దక్షిణాదికి దక్కిన బహుమానం ఇదేనా అనే నిరసన స్వరం ఇప్పుడు 5 రాష్ట్రాల్లోనూ భారీగా వినిపిస్తుంది. మరి ఈ డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవాలన్నా లేదా జనాభా ప్రాతిపదికన కాకుండా ఆర్థికాభివృద్ధి, జీడిపి సహకారం ఆధారంగా సీటు విభజించాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేయాలన్నా పార్లమెంట్ లో బలమైన ప్రతిపక్షం మరియు రాజ్యాంగ రక్షణలు ఉండాల్సిందే. కానీ ఆపరేషన్ 360 ద్వారా ప్రతిపక్షాలు ఖాళీ చేసి పారా4 లుసుగుతో ఎంపీలను తమ వైపు తీసుకొని 360 సీట్లు సాధిస్తే ఆ డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ లో క్షణంలో ఆమోదింపజేసుకుంటారు. అప్పుడు దక్షిణాది ఎంత లబోదిబోమన్నా రాజ్యాంగబద్ధంగా చేసేదేమీ ఉండకుండా పోతుంది. మరి ఈ 360 సీటు పవర్ కేవలం డీలిమిటేషన్ కే పరిమితమా, లేక మన రాజ్యాంగ మూలత్వమైన సమైక్య వ్యవస్థ అంటే ఫెడరలిజం పై కూడా పడుతుందా? రాబోయే రోజుల్లో రాష్ట్రాల అధికారాలను కేంద్రం ఎలా గుప్పెట్లోకి తీసుకుంటుందో మనం ఇప్పుడు చూడాల్సిన విషయమే. 360 సీటు మార్కును చేరుకోవడం ద్వారా ప్రభుత్వం కేవలం సీటు పెంచడమే కాకుండా దేశ సమైక్య వ్యవస్థ రూపురేఖలు మార్చే 3 ప్రధాన బిల్లులను తెచ్చే అవకాశం ఉంది. ఒకే దేశం ఒకే ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్ పేరుతో దేశమంతటా ఒక్కసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా జాతీయ వేవ్ ముందు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీయడము. మరొకటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఏ ముఖ్యమంత్రి పైనైనా లేదా మంత్రి పైనైనా ఆరోపణలు వచ్చి ఎలాంటి విచారణ మరియు నేరం రుజువు కాకుండానే 30 రోజులు జైల్లో ఉంటే వారు స్వయంచకులుగానే తమ పదవిని కోల్పోతారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉపయోగించిన ప్రతిపక్ష నేతలపై తీవ్ర ఒత్తిడి తెచ్చే అవకాశం దీనివల్ల ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఇక మూడవది రాజ్యసభ ప్రాధాన్యత తగ్గడం. లోక్సభ స్థానాలు 850కి పెరిగినప్పుడు పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ లో రాజ్యసభ యొక్క చెక్ అండ్ బ్యాలెన్స్ అధికారం సగానికి పైగా తగ్గిపోతుంది. ఇది కేవలం ఊహాగానాలు కావు, ప్రాంతీయ గుర్తింపును, రాష్ట్ర రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని దెబ్బతీసే ప్రణాళికాబద్ధంగా సాగుతున్న తీవ్ర అధికార కేంద్రీకరణ చర్యలు. ఇప్పటిదాకా మనం 360 సీటు మెజారిటీతో రాబోయే డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది హిందూ బెల్ట్ కి 111 సీటు పైచేయి ఎలా లభిస్తుంది, జనాభా నియంత్రించిన మన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం ఎలా పడిపోతుందో ఆధారాలతో సహా చూసాం కదా. ఇప్పుడు అసలు పార్లమెంట్లో ఆ 300 సీటు 2/3 మెజారిటీ సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని సవరించి తేబోతున్న ఆ 3 విధ్వంసకార బిల్లులేంటి, వాటి ద్వారా ప్రాంతీయ పార్టీల మనుగడ, మన సమైక్య వ్యవస్థ అంటే ఫెడరలైజేషన్ ఎలా తుడిచిపెట్టబోతుందో లోతుగా డీకోడ్ చేయబోతున్నాం. ఫస్ట్ మొదటి సవరణ, ఒకే దేశం ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్. వినడానికి ఇది డబ్బు ఆదా అవుతుంది, ప్రచార సమయం మిగులుతుంది అని ఆకర్షితమైన మాటలతో ప్రచారం పొందుతుంది. దాని వెనుక ఉన్న అసలైన రాజకీయ వ్యూహం వేరు. మన దేశంలో లోక్సభకు మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెడితే జాతీయ స్థాయిలో నడిచే విపరీతమైన పబ్లిసిటీ, జాతీయ నాయకుల ఇమేజ్ మరియు ఓటింగ్ వేవ్ ముందు ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత కొట్టుకుపోతుంది. సాధారణంగా ఒక సగటు ఓటర్ రాష్ట్ర అసెంబ్లీకి ఓటేసేటప్పుడు స్థానిక సమస్యలు, ప్రాంతీయ సంక్షేమము, తమ ప్రాంత నాయకుడు పనితీరును చూసి ఓటేస్తాడు. కానీ లోక్సభ మరియు అసెంబ్లీ ఓటింగ్ ఒకే ఈవీఎం పక్కన నడిచినప్పుడు జాతీయ మీడియా సృష్టించే జాతీయ వేవ్ ప్రభావంతో ప్రాంతీయ
పార్టీలు తమ సొంత రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రాంతీయ పార్టీలను ఖాళీ చేస్తూ దేశాన్ని కేవలం 2 జాతీయ పార్టీల మధ్య లేక ఏక పార్టీ ఆధిక్యం కిందికి తేయడానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియని బాగా వాడుకుంటారు. ఇక రెండవది అత్యంత ప్రమాదకరమైనది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ప్రస్తుతం మన దేశ చట్టాల ప్రకారం కోర్టులో నేరం రుజువై శిక్ష పడితే తప్పితే ఏ ప్రజాప్రతినిధి తమ పదవిని కోల్పోరు. కానీ ఈ కొత్త రాజ్యాంగ సవరణ ప్రతిపాదన ఏం చెబుతుందో తెలుసా? ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రిపై లేదా మంత్రిపై ఆరోపణలు వచ్చి పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తే ఎలాంటి విచారణ లేదా కోర్టు తీర్పు లేకుండా కేవలం 30 రోజుల్లో కస్టడీ లేదా జైల్లో ఉంటే చాలు, వారు స్వయంచాకాలంగా తమ సీఎం లేదా మంత్రి పదవిని కోల్పోతారు. ఒక్కసారి ఆలోచించండి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్న సిబిఐ, ఈడీ లేదా ఐటీ లాంటి దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 30 రోజులు జైల్లో పెడితే చాలు. ఆ తర్వాత కోర్టు నిర్దోషి అని తేల్చినా సరే ఈలోపు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది లేదా సీఎం పదవి ఊడిపోతుంది కూడా. ఇది గనక రాజ్యాంగ సవరణగా మారితే ప్రతిపక్షాల ఏ ముఖ్యమంత్రి కూడా స్వాతంత్రంగా పనిచేయలేరు. నిరంతరం అరెస్ట్ భయం ముందు మోకరిల్లాల్సిందే. ప్రాంతీయ పార్టీల అగ్రనాయకులకి రాజకీయంగా సమాధి చేయడానికి ఇది ఒక చట్టబద్ధమైన ఆయుధంగా మారుతుంది. ఇక మూడవ అంశం రాజ్యసభ చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థను పాతరేయడం. మన పార్లమెంట్ వ్యవస్థలో లోక్సభ ప్రజల ప్రాతినిధ్యానికి చిహ్నమైతే రాజ్యసభ అనేది రాష్ట్రాల మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే రాష్ట్రాల హక్కులు కాపాడడానికి లోక్సభలో ఏకపక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడము, అడ్డుకోవడానికి రాజ్యాంగ నిర్మాణాలు రాజ్యసభకు విశ్లేష అధికారాలు ఇచ్చారు. ఏదైనా ఒక వివాదాస్పదమైన బిల్లుపై లోక్సభ రాజ్యసభ మధ్య విభేదాలు వచ్చినప్పుడు పార్లమెంట్ జాయింట్ ఉమ్మడి సమావేశం నిర్వహిస్తారు. ప్రస్తుతం లోక్సభలో 543 సీటు, రాజ్యసభలో 260 సీటు ఉన్నాయి. కానీ డీలిమిటేషన్ తర్వాత లోక్సభ సీటు సంఖ్య 850కి పెరిగి రాజ్యసభ సీటు అంతే ఉంటే ఏమవుతుందో తెలుసా? జాయింట్ సిట్టింగ్ లో లోక్సభ అధికార పార్టీ వద్ద ఉన్న సంఖ్యాబలం ముందు రాజ్యసభలో ఉన్న రాష్ట్రాల ప్రతినిధులు ఓటు విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. రాజ్యసభకు ఉన్న అడుక్కునే లేదా సమీక్ష చెక్ అండ్ బ్యాలెన్స్ పవర్ సగానికి పైగా పడిపోతుంది. చూసారుగా, 360 సీటు 2/3 మెజారిటీ అనేది కేవలం ఒక సంఖ్య కాదు. అది మన సమైక్య వ్యవస్థకు, ప్రాంతీయ గుర్తింపుడు, రాష్ట్రాల స్వయం ప్రాతిపదిని శాశ్వతంగా ముగిసించే ఒక మాస్టర్ కిట్ లాంటిది. ఈ సవరణలో పూర్తయితే మన దేశ పేరుకు రాష్ట్రాల కలయికగా ఉంటుంది. కానీ అధికారాన్ని ఢిల్లీలో ఒకే ఒక పీఠం వద్ద కేంద్రీకృతం అవుతాయి. మరి ఈ ఆపరేషన్ 360కి ముగింపేంటి? ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు మరియు పౌరులుగా మన రాజ్యాంగపరమైన సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2024 సాధారణ ఎన్నికలలో దేశ ప్రజలు అత్యంత స్పష్టమైన తీర్పిచ్చారు. ఏ ఒక్క పార్టీకి పూర్తి ఆధిపత్యం ఇవ్వకుండా రాజ్యాంగ చట్టంలో కూటమి పాలన సాగించాలని స్పష్టంగా ఆదేశించారు. కానీ నేడు జరుగుతున్న పరిణామాలు ఈ ప్రజా తీర్పును, ప్రజాస్వామ్య మూల ఒప్పందాన్ని పూర్తిగా బయాస్ చేస్తున్నాయి. ఫిర్యాయింపుల చట్టంలో లొసుగులు వాడుకుంటూ కేంద్ర ఏజెన్సీ ఒత్తిడిలో తృతీయ మెజారిటీని సృష్టించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి వారమని పదే చెప్పుకుంటూనే మరోవైపు రాజ్యాంగ సూత్రాలను, పౌరుల ఓటు విలువలను సవాలు చేయడం వల్ల నష్టపోయేది కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, ఈ దేశ సామాన్య పౌరులే. పార్లమెంట్లో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, చట్టసభలో ప్రశ్నించే గొంతులు కరువైనప్పుడు రోడ్డుపైకి విద్యార్థులు, పౌరులు రాక తప్పడం లేదు. అందుకే ఈ రాజకీయ వ్యూహాల వెనుక ఉన్న నిజాలు గ్రహించడము, స్వాతంత్ర విశ్లేషణకు అండగా నిలబడము నేటి అత్యవసర అవసరం మాత్రమే. ప్రజాస్వామ్యం జీవించాలంటే ప్రజల గొంతు దానికి అసలైన రక్షణగా మారాలి. మనం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలు చేయడానికి అవసరమైన 360 సీటు మ్యాజిక్ ఫిగర్ ఏంటి? 10వ షెడ్యూల్లోని పారా 4 విలీన లొసుగుని ఉపయోగించి ప్రాంతీయ పార్టీలు ఎలా విలీనం చేసుకుంటున్నారో చూసాం. అంతేకాకుండా రాబోయే డీలిమిటేషన్ వల్ల మన దక్షిణాది రాష్ట్రాలలో తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా కోల్పోతున్నారు, మరియు వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మన సమైక్య వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నారో లోతుగా విశ్లేషించుకున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ మొత్తం పరిణామాల వెనుక ఉన్న అసలైన ప్రజాస్వామ్య సంక్షోభం ఏమిటి, దేశ పౌరులుగా మనం ఎందుకు అపరిమితంగా ఉండాలో స్పష్టంగా డీకోడ్ చేస్తున్నాం. 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశ ప్రజలు అత్యంత పరిణితి చెందిన తీర్పునిచ్చారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సొంతంగా స్పష్టమైన ఆధిపత్యం ఇవ్వలేదు. కేవలం కూటమి పాలన ద్వారా అందరినీ కలుపుకొని రాజ్యాంగ చట్టానికి కట్టుబడి పరిపాలన సాగించాలని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. కానీ ఈ రోజు మనం చూస్తున్న ఆపరేషన్ 360 పరిణామాలు నేరుగా ఆ ప్రజా తీర్పును సవాలు చేస్తున్నాయి. ఎన్నికలలో ప్రజలు ఒక పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత పారా 4 లోసుగుని కేంద్ర దర్యాప్తు సంస్థలు
ఒత్తిళ్లను లేదా రకరకాల రాజకీయ ఆపరేషన్ ఆయుధాన్నిగా మార్చుకొని ఎంపీలను తమ వైపు తిప్పుకుంటున్నారు. దీనివల్ల ప్రజలు ఇచ్చిన అసలైన తీర్పును బైపాస్ చేసి పార్లమెంట్లో 2/3 మెజారిటీలోనే అంటే 360 సీటు బలాన్ని సృష్టిస్తున్నారు. ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. ఒకవేళ ఎన్నికల తీర్పు దాటి లొసుగులో సృష్టించిన 300 సీట్లు బలం పార్లమెంట్లో సిద్ధమైతే ఏమవుతుందో. ఒకవైపు గ్లోబల్ వేదికపై మన దేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లి అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ అని గొప్పగా ప్రకటించుకుంటూనే మరోవైపు మన దేశంలో పౌరుల ఓటు విలువని, ప్రతిపక్షాల ఉనికిని, ప్రాంతీయ హక్కుల్ని తొక్కిపెట్టి రాజ్యాంగ సవరణలు ఏకపక్షంగా ఆమోదించుకుంటూనే వస్తున్నారు. పార్లమెంట్ అనేది చర్చలకు, విమర్శలకు, సంప్రదింపులకు వేదికగా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఒక కూటమికి తిరుగులేని 360 సీటు బలంగా వస్తుందో అక్కడ ప్రతిపక్షాల ప్రశ్నలకు విలువ ఉండదు. ప్రజా ప్రయోజనాల కంటే అధికార కేంద్రీకరణకే ప్రాధాన్యతగా మారుతుంది. ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్య నడిచిన అధికార పోరాటం మాత్రమే కాదు. పార్లమెంట్ లో సమతుల్యత అంటే చెక్ అండ్ బ్యాలెన్స్ దెబ్బతీస్తున్నప్పుడు, ప్రజా సమస్యలపై చట్టసభలో మాట్లాడే గొంతుకలు మూతబడినప్పుడు చివరికి సామాన్య పౌరులే తీవ్రంగా నష్టపోతారు. మరి ఎప్పుడైతే ప్రజా సమస్యలు పార్లమెంట్ లో చర్చకు రావో, ఎప్పుడైతే లీకేజీలు, నిరుద్యోగము, ప్రైవసీ హక్కులు, ప్రాంతీయ అసమానతలపై ప్రజా ప్రతినిధులు మాట్లాడడం మానేస్తారో అప్పుడే ప్రజలు, విద్యార్థులు, యువత రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. మన ఇంతకు ముందు వీడియోస్ లో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనైనా లేదా ఇప్పుడు మాట్లాడుకుంటున్న డీలిమిటేషన్ మరియు రాజ్యాంగ సవరణలలో ఆందోళనలైనా ఇవన్నీ కూడా పార్లమెంట్ ప్రజాస్వామ్య సమతుల్యత లోపించడం వల్లే వస్తున్న కారణాలు మాత్రమే. అందుకే ఈ రోజు మన ముందుంది ఏకైక మార్గం అవేర్నెస్. ప్రతి ఒక్కరికి రాజకీయం గురించి తెలియాలి. అధికార పీఠాలు వేసే ఎత్తుగడులు, రాజ్యాంగ చట్టాల వెనుక ఉన్న లొసుగులు, ఓటు హక్కుపై పడుతున్న ప్రభావాలను ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర విశ్లేషకుల్ని నిర్భయంగా ప్రశ్నించే మీడియాకు మరియు రాజ్యాంగ విలువలకు అండగా నిలవాలి. ఏ ప్రజాస్వామ్యంలో అయితే పౌరుల అప్రమత్తంగా ఉంటారో, ఎప్పుడైతే ప్రజలు కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా రాజ్యాంగ రక్షకులుగా మారుతారో అక్కడే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆపరేషన్ 360 వెనుక ఉన్న రాజకీయ చదరంగము, రాజకీయ సూత్రాలు, డీలిమిటేషన్ ప్రమాదాలు మరియు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీ ముందుంచాము. ఇప్పుడు మీరు ఆలోచించండి. రాజకీయంలో ఉన్న పారా4 లాంటి లుసుగుల్ని ఉపయోగించి సీటు సంఖ్య పెంచుకోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా, లేక ఇది ప్రజా తీర్పును అవమానించడమే అని భావిస్తున్నారా? మీరు నిష్పక్షపాతంగా అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వ్యవస్థలో లోపాలని బయటపెట్టే మాలాంటి నిజాయితీ గల మీడియా సంస్థల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. రాజ్యాంగ హక్కుల కోసం ప్రశ్నించడం అస్సలు ఆపకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన భారత్ ఆవాజ్.